తెలుగు ప్రజలు 3 గొప్ప సామ్రాజ్యాలను నిర్మించారు. ఆంధ్ర శాతవాహన రాజవంశం, కాకతీయ సామ్రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్యం. ఈ అన్ని సామ్రాజ్యాల వీరుల్లో ఒక పేరు మిక్కిలి ప్రకాశిస్తుంది: రుద్రమాదేవి, కాకతీయ వంశపు యోధారాణి. రుద్రమ తన కాలంలోని ఇతర రాజకుమారిలా లేదు. చిన్నప్పటి నుండే ఆమెలో ఒక వీరమైన, స్వతంత్ర స్వభావం కనిపించేది. ఇతర రాజకుమారులు సంగీతం నేర్చుకుంటే, రుద్రమ కత్తిసాము, గుర్రపు స్వారీ, యుద్ధకళ నేర్చుకోవాలని పట్టుపట్టేది. తన వయస్సుకు రెట్టింపు వయసున్న అబ్బాయిలను ప్రతి పోటీలో ఓడించేది. రాజమహల్ గదుల్లో అసూయగల గుసగుసలు వినిపించేవి. ఒక అమ్మాయి కత్తిపట్టడమా? ఇది విచిత్రం. కాని ఆమె తండ్రి రాజు గణపతిదేవుడు జ్ఞానవంతుడు. ఆయన తన కుమార్తెలో ఏ కొడుకు సాటిరాని శక్తిని చూశాడు. ఒక బలమైన సేనాపతి తన కొడుకే గొప్ప యోధుడని గొప్పలు చెప్పాడు. రాజు ఒక పోటీ ఏర్పాటు చేశాడు. మొత్తం దర్బారు చూడడానికి వచ్చింది. సేనాపతి కొడుకు పొడుగ్గా, బలంగా, శిక్షణ పొందినవాడు. కాని పోటీ మొదలుగాగానే రుద్రమ మెరుపులా కదిలింది. కత్తి నిష్కళంకంగా, వ్యూహం అద్భుతంగా. ఆమె అతన్ని తేలిగ్గా ఓడించింది. మొత్తం దర్బారు నిశ్చేష్టమైపోయింది. ఆ రోజు నుండి ఎవరూ రుద్రమ సామర్థ్యాన్ని ప్రశ్నించలేదు. రాజు గణపతిదేవుడు వృద్ధుడైనప్పుడు రుద్రమను తన వారసురాలిగా పట్టాభిషేకం చేశాడు. భారత చరిత్రలో స్వంతంగా రాజ్యమేలిన అరుదైన స్త్రీలలో ఒకరు. ఏ రాజూ లేదు, ఏ భర్త లేదు. రుద్రమాదేవి మాత్రమే రాణి, యోధారాళ్ళు, తన సొంత సత్తాతో పాలకురాలు. ఆమె పాలనలో కాకతీయ రాజ్యం వర్ధిల్లింది. శత్రువుల నుండి సరిహద్దులు రక్షించింది, న్యాయంగా పాలించింది, ప్రజల ప్రేమను చూరగొంది. రుద్రమాదేవి కథ మనకొక అందమైన విషయం నేర్పిస్తుంది: ధైర్యం, నైపుణ్యం, సంకల్పం అనేవి లింగభేదం తెలియవు. పెద్ద కలలు కనే అమ్మాయి ఏదైనా సాధించగలదు. ఒక గొప్ప సామ్రాజ్యానికి పాలకురాలు కావడమూ సాధ్యమే.